వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భారీ ప్రక్షాళనకు సిద్ధమైంది. 2 దఫాలుగా 20కి పైగా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చి కొత్త వారికి బాధ్యతలను అప్పగించింది. ఇక ఆ నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో సిట్టింగులకు టికెట్లు రావన్న క్లారిటీ ఇచ్చినట్టే అంటున్నారు రాజకీయ పండితులు. ఇక దీన్ని అస్త్రంగా మలుచుకోవాలని ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పావులు గదుతోంది. ఎన్నికల్లో ఎలాగో ఓటమి ఖాయమని తేలిపోవడంతోనే జగన్మోహన్ రెడ్డి సిట్టింగులను మారుస్తున్నారంటూ టీడీపీ ప్రచారం చేస్తోంది. రాబోయేది టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక వైసీపీ పట్ల రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత పెళ్లిపీకుతోంది అంటోంది టీడీపీ. అయితే ఏపీలో అడ్రస్ గల్లంతైన టీడీపీకి మరోసారి భంగపాటు తప్పదని పాలకపక్షం అంటోంది. తెలంగాణ ఎన్నికల్లో పాలకపక్షమైన భారత రాష్ట్ర సమితి ఓటమి చెందడంతో ఏపీలోనూ అక్కడి పాలకపక్షం ఓటమి చెందుతుందని టీడీపీ జనసేనతో పాటు సిపిఐ సిపిఎం ప్రచారం చేస్తున్నారు. రాబోయేది తమ ప్రభుత్వమేనని చంద్రబాబు పవన్ కళ్యాణ్లు విడివిడిగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆయువు తీరిపోయిందని, ఎక్స్పైరీ డేట్ ముగిసిందని నారా లోకేష్ సైతం అంటున్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మొదటి విడతలో 11 నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించింది. తద్వారా వచ్చే ఎన్నికల్లో వారికి టికెట్లు ఖాయమన్న సంకేతాలు ఇచ్చింది. దీనికి ముందే గత ఎన్నికల్లో లోకేష్ పై గెలిచిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఎమ్మెల్యే పదవికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రెండో విడతలో మరో 10 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చారు. ఇలా ఇన్ఛార్జీలను మార్చడాన్ని వైసీపీ డిఫెన్స్లోకి వెళ్లడంగా విపక్షాలు భావిస్తున్నాయి. అయితే వైసీపీ నాయకులు మాత్రం సింహం వేటాడే ముందు 4 అడుగులు వెనక్కి వేసి ఒక్క ఉదుటన ముందుకు దూకుతుంది అంటున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలకు ఏపీలో వైసీపీ ఇన్ఛార్జీలను మార్చడానికి సంబంధం లేదని వైసీపీ అంటోంది. నిజానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొద్ది నెలల క్రితమే ఎమ్మెల్యేల పనితీరుపై నివేదిక తెప్పించుకున్న సందర్భంలో 2024 ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. కొంతమందికి టికెట్లు ఇవ్వలేకపోవచ్చు, అంత మాత్రాన వారు నా ఆత్మీయులు కాకుండా పోరు అని కొన్ని నెలల క్రితమే సంకేతాలిచ్చారు. దాన్నే ఇప్పుడు అమలు చేస్తున్నారని ఆ పార్టీ చెప్తోంది. వై నాట్ 175 అంటున్న జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో వచ్చిన సీట్ల కన్నా ఎక్కువ సీట్లు గెలిచి తీరాలన్న పంతంలో ఉన్నారు. గెలవగలమన్న ధీమాతోనూ ఉన్నారు. ఏ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందో అక్కడ కొత్తగా ఎవరికి టికెట్లు ఇస్తే గెలిచే అవకాశం ఉందో ఆయన సర్వేలు చేయించుకున్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం కొద్ది నెలల ముందే దాన్ని సిద్ధం చేసింది. దాన్నే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారు. గెలిచే అవకాశం లేదని తెలితే ఎంత పెద్ద నేతైనా కూడా టికెట్ ఇవ్వకూడదన్న నిర్ణయానికి ఆయన వచ్చారని అంటున్నారు. వారికి టికెట్ ఇవ్వకపోయినా అధికారంలోకి వచ్చాక మంచి పదవులిచ్చి గౌరవిస్తామన్న భరోసా కూడా ఇస్తున్నట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. పశ్చిమ బెంగాల్లో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పెద్ద సంఖ్యలో పాలకపక్షమైన తృణమూల్ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీకి రాజీనామాలు చేశారు. వారంతా బీజేపీలో చేరారు. అంతే, ఇక జాతీయ మీడియా అంతా బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం రాబోతోందని జోస్యాలు చెప్పాయి. మమతా బెనర్జీ పార్టీకి ఘోరమైన ఫలితాలు ఖాయమన్నాయి. ప్రతిపక్షానికి పరిమితం కాక తప్పదని కూడా అంచనాలు వేశాయి. ఎన్నికల తర్వాత ఫలితాలు చూస్తే అందరూ షాక్ అయ్యారు. అప్పటికి 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న మమతా బెనర్జీ పార్టీ మూడోసారి ఘన విజయం సాధించి అధికారంలోకి రావడమే కాకుండా గత 2 ఎన్నికల కన్నా ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. అది బీజేపీకి కూడా మింగుడు పడలేదు. దీనికి కారణం పార్టీలో, ప్రభుత్వంలో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న వారికి టికెట్లు ఇవ్వొద్దని పీకే టీం చెప్పిందట. దాన్నే మమతా బెనర్జీ తూచా తప్పకుండా అమలు చేశారు. అదే ఆమెకు హ్యాట్రిక్ విజయాన్ని అందించింది. పశ్చిమ బెంగాల్ ఫార్ములాని ఇప్పుడు ఏపీలో కూడా అమలు చేస్తున్నారు ప్రశాంత్ కిషోర్. తన ఐపాక్ టీం ద్వారా ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను సేకరించిన ఐపాక్ టీం ఎక్కడెక్కడ ఏ అభ్యర్థిని నిలబెడితే విజయం ఖాయమో అంచనా వేసి ఆ పార్టీ నివేదికను జగన్మోహన్ రెడ్డికి అందించింది. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 7 మినహా మిగతా అందరూ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చారు. గ్రామీణ తెలంగాణలో చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది. కేసీఆర్ పై కానీ ప్రభుత్వంపై కానీ వ్యతిరేకత లేదు. కేవలం వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మార్చకపోవడం వల్లనే కేసీఆర్ హ్యాట్రిక్ విజయాన్ని చేదార్చుకున్నారని రాజకీయ పండితులు అంటున్నారు. ఇక ఏపీలో ఈ పొరపాటు జరగకుండా జగన్మోహన్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకుంటున్నారని వారంటున్నారు. అయితే అభ్యర్థులను మార్చినంత మాత్రాన వైసీపీకి తిరుగులేదనుకుంటే పొరపాటే అవుతుందంటున్నారు
విపక్ష నేతలు.